హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. మీ అందరికీ తెలిసిన ఇండియన్ పాలిటీ అనేది సెంట్రల్ ఎగ్జామ్స్కి అండ్ స్టేట్ ఎగ్జామ్స్కి రెండింటికి కూడా ఇంపార్టెంట్. మరి పాలిటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కనుక దివాళీ ఆఫర్స్ని పొందాలనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీతో పాటు ఫుల్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. 199కి సంబంధించిన కోర్స్ అయితే మీకు 10%, అలాగే మోర్ దెన్ 199కి సంబంధించి అయితే మీకు 15% అనేది మీకు డిస్కౌంట్ అయితే ప్రజెంట్ రన్నింగ్లో ఉంది దివాళీ ఆఫర్ కింద. సో మన యాప్ అనేది డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను, నేను మీకు డౌన్లోడ్ చేసుకోండి. చాలా మంచి కంటెంట్ విత్ ప్రాపర్ మెటీరియల్ అండ్ అలాగే టెస్ట్ సిరీస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయన్నమాట. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు ఇక్కడ మనకి. భారత రాజ్యాంగం యొక్క లక్షణం కానిది ఏంటని అడిగారు ఇక్కడ మనకి. మరి ఇక్కడ తీసుకుంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్, ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బేసిస్, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అన్నారండి ఇక్కడ మనకి. సో మరి ఇక్కడ తీసుకుంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, మనకి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కదా మంది. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేసినట్లయితే జనరల్గా పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఏంటి అంటే మనకి చెప్పినటువంటి విషయం అంటే కొంతమంది రాజనీతి శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి విషయం ప్రకారం ఏంటండి అంటే లోక్సభ ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందంటే క్యాబినెట్ ఏదైతే ఉందో అది మళ్ళీ లోక్సభకే ప్రాతినిధ్యం వహించడాన్ని పార్లమెంటరీ తరహా గవర్నమెంట్ అంటారు. ఇంకా చెప్పాలంటే మనకి పార్లమెంటరీ సిస్టంలో మనకి లోవర్ హౌస్, అప్పర్ హౌస్ ఉంది. అలాగే మనకి స్పీకర్ ఉంటారు. అలాగే మనకి ఇండియాలో పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అనమాట. సో భారతదేశంలో ఎలాంటి రాజ్యాంగ సవరణలు చేయాలన్నా ఎలాంటి చట్టాలు చేయాలి సరే మనకి పార్లమెంటే చాలా చాలా ఇంపార్టెంట్. మరి రెండో స్టేట్మెంట్ ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బేసిస్ అండ్ ఇది కూడా కరెక్టే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి భారతదేశంలో ఫెడరలిజం ఉంది. ఓకే, ఫెడరలిజం ఉంది. ఇంకా చెప్పాలంటే మన ఫెడరల్ సిస్టమ్తో పాటుగా యూనిటరీ సిస్టమ్ కూడా మనకు ఉంది. ఎలా అంటే మనకి సాధారణ సమయాల్లో ఫెడరల్ సిస్టమ్ ఉంటుంది, మనకి ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ కండిషన్స్లో మనకి యూనిటరీ సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఆర్టికల్ 352 కానీ 356 కానీ 360 కానీ మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంపోజ్ చేసేటప్పుడు అంటే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టినా, దేశంలో ఆర్టికల్ 352 ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ పెట్టినా, 360 ఆర్టికల్ని ఉపయోగించినా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయన్నమాట. అలాగే నార్మల్ టైంలో అయితే మనకి ఫెడరల్ సిస్టమ్ అనేది అందుబాటులో ఉంటుంది, అంటే రాష్ట్రాలన్నింటికి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ పవర్స్ ఉంటాయన్నమాట. సో కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. అండ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే భారతదేశంలో అధ్యక్ష తరహా ప్రభుత్వం లేదు. ఓకే, ప్రధానమంత్రి మనకి మేజర్ అనమాట. ఎందుకంటే లీడర్ ఆఫ్ ద గవర్నమెంట్ లేదంటే మనకి లీడర్ ఆఫ్ లోక్సభ ఎవరంటే మనకి ప్రైమ్ మినిస్టర్ అండి. ఓకే, రాష్ట్రపతి వచ్చేసి మనకి నామినల్ హెడ్గా ఉంటారు, కానీ రాజ్యాంగాన్ని నడిపించేది ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా మన ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అయితే కాదనమాట. మరి అలాగే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ కూడా కరెక్ట్. ఇది మనం అమెరికా నుండి తీసుకోవడం జరిగిందండి. భారతదేశంలో ఎలాంటి ప్రభుత్వాల్లో మనకి అంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా, పార్లమెంటు, స్టేట్ అసెంబ్లీస్ కనుక ఎలాంటి చట్టాలు తెచ్చినా పౌరుల యొక్క హక్కులకు కనుక వ్యతిరేకంగా ఉంటే వాటిని జ్యుడిషియల్ రివ్యూ కింద మనం ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది. అలాగే సుప్రీంకోర్టే కొన్నిసార్లు తనంతట తానే సుమోటోగా కూడా కేసెస్ తీసుకునే అధికారం ఉంది. కాబట్టి ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ ఇస్ ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ ఇన్ ఇండియా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి రాంగ్ ఆన్సర్ వచ్చేసి సి అనమాట. రైట్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ కెన్ డిజాల్వ్ ద లోక్సభ బిఫోర్ ఎక్స్పైర్ ఆఫ్ ఇట్స్ టర్మ్ అన్నారు ఇక్కడ మనకి. సో లోక్సభ యొక్క టెన్యూర్ అనేది మనకి ఆర్టికల్ నెంబర్ 83 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం తీసుకోవడం మనకి 5 years అండి. 83వ రాజ్యాంగ అధికారం ప్రకారం మనకి 5 years అనమాట. కానీ 5 సంవత్సరాల కంటే ముందే రద్దు చేసే అధికారం మనకి ఇండియాలో మనకి ఎవరికి ఉంటుందండి, రాష్ట్రపతి గారికి ఉంటుంది అనమాట. లోక్సభను రద్దు చేసే అధికారం ఎవరికి ఉందంటే రాష్ట్రపతికి. రాష్ట్రాల అసెంబ్లీని రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే మనకి గవర్నర్ గారికి ఉంటుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎందుకంటే 5 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ అంటాం మనం లోక్సభను, అందుకని దీన్ని టెంపరీ హౌస్ అంటామండి. రాజ్యసభకి అయితే మాత్రం ప్రతి 2 yearsకి ఒకసారి 1/3 మెంబర్స్కి ఎన్నికలు జరుగుతాయి. 1/3 మెంబర్స్ రిటైర్ అవుతుంటారండి. ఒక రాజ్యసభ మెంబర్ యొక్క టర్మ్ వచ్చేసి 6 years అండి. లోక్సభ మెంబర్ది అయితే మనకి 5 సంవత్సరాలు లేదా లోక్సభ మనకి పవర్లో ఉన్నంత వరకు అనమాట. కాబట్టి రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్, లోక్సభ అనేది మనకి టెంపరీ హౌస్ ఇండియాలో. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ద కాన్సెప్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాస్ బారోడ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ అని అన్నారు ఇక్కడ మనకి. భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు అనే భావన ఏ దేశం నుండి తీసుకున్నామంటే యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, యూకే, ఫ్రాన్స్ అంటే మనకి యుఎస్ఎస్ఆర్ అండి. ఒకప్పుడు దీన్ని మనం యుఎస్ఎస్ఆర్ అనేవారు. అంటే 1991 వరకు కూడా దాదాపు 15 దేశాలు కలిపి ఉండేవన్నమాట యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్లోని. తర్వాత 91లో 15 దేశాలుగా డివైడ్ అయిపోయాయన్నమాట. సో అదే రష్యా. యాక్చువల్లీ రష్యా అనేది ఇతర దేశాలతో కలిపి ఏర్పాటు చేసుకున్న కూటమి పేరు యుఎస్ఎస్ఆర్. యాక్చువల్లీ మనకి ఆ టైంలో మనకి 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు యుఎస్ఎస్ఆర్గా ఉండేది. కాబట్టి మన ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మనం
ఓకే, యూఎస్ఎస్ఆర్ నుండి తీసుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటే తీసుకున్నాము మనం, ఫండమెంటల్ డ్యూటీస్ ఒకటే కాదు, ప్లానింగ్ కమిషన్ కూడా మనం తీసుకున్నాం, అలాగే సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ కూడా మనం రష్యా నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూడండి, రైట్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండర్ ద ఆర్టికల్ నెంబర్ 123. రాష్ట్రపతి గారికి సంబంధించి 123 ఆర్టికల్ ప్రకారం మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డినెన్స్ ఇస్తారు కదా, దానికి సంబంధించి సరికానిది ఏంటని అడిగారు ఇక్కడ మనకి. ఒక ఆర్డినెన్స్ పార్లమెంట్ చట్టం వల్ల అదే శక్తి మరి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది కరెక్టే, ఎందుకంటే ద ప్రెసిడెంట్ కెన్ ప్రమల్గేట్ అన్ ఆర్డినెన్స్ ఓన్లీ వైదర్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఇస్ నాట్ ఇన్ సెషన్ అండి. అండ్ అలాగే an ఆర్డినెన్స్ has the same force and effect of in parliament, the president ఆర్డినెన్స్ కెనాట్ క్వశ్చన్ డినైల్ అన్నారు అక్కడ మనకి. పార్లమెంట్ ఉభయ సభలో ఏదైనా ఒక సమావేశాలు లేనప్పుడు మాత్రం రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. ఇక్కడ చూడండి, మనం ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఇష్యూ ద ఆర్డినెన్స్ ఓన్లీ వెన్ దెర్ ఈజ్ నో ఓకేనండి సెషన్స్ ఆఫ్ పార్లమెంట్. అంటే లోక్సభ రాజ్యసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు మాత్రం ఆర్డినెన్స్ ఇష్యూ చేయరండి. లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఏదో ఒక సెషన్ అవుతున్నప్పుడు కూడా ఆర్డినెన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆర్డినెన్స్ అంటే ఇస్ నథింగ్ బట్ యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్ చట్టం అనమాట. అంటే పార్లమెంట్ అందుబాటులో లేనప్పుడు కనుక ఇమీడియట్గా ఏదైనా చట్టం తీసుకురావాలని అనుకుంటే రాష్ట్రపతి గారికి రాజ్యాంగం ఇచ్చిన అధికారమే ఆర్టికల్ 123 అండి. 1, 2, 3 స్టార్ట్ అనగానే మనకు ఆర్డినెన్స్ అనేది వస్తుంది, చట్టం అనేది ఎఫెక్ట్లోకి వస్తుంది. మనం ఒకసారి డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఈ ఆర్డినెన్స్ అనేది పార్లమెంట్ చట్టం అవ్వాలి అంటే మనకి 6 నెలలు 6 వారాల వరకు టైం ఉంటుంది అనమాట. 6 months 6 weeks అనమాట. ఎందుకంటే ఒకసారి ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత 6 monthsలోగా మళ్ళీ దాన్ని పార్లమెంట్ కూడా చట్టం చేయాలి. ఎందుకంటే ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి యొక్క ఆర్డినెన్సే ఫైనల్ అనుకోండి ఎగ్జాంపుల్, అలాంటప్పుడు మరి పార్లమెంట్ చట్టాలు చేసే పని ఉండదు. కాబట్టి అలాగే ఓన్లీ పార్లమెంట్ మాత్రమే చట్టం చేయగలిగితే పార్లమెంట్ ప్రతిసారి ఖచ్చితంగా సమావేశం అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్నిసార్లు సమావేశం అవ్వలేకపోతే అప్పుడు చట్టాలు అనేది లేట్ అవుతాయి. కాబట్టి రాష్ట్రపతికి అనమాట అధికారులు ఇవ్వడం జరిగిందండి. సో 123 ఆర్టికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఓకేనండి పార్లమెంట్ చట్టం వల్లే, అంటే పార్లమెంట్ చట్టానికి ఎంత పవర్ ఉంటుందో సేమ్ పవర్స్ ఉంటాయి. ఓకే, ఆర్డినెన్స్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే పార్లమెంట్ యాక్ట్ అనేది కొంచెం ముందుగుండా వచ్చేస్తుంది అనమాట, అంటే పార్లమెంట్ ఆమోదానికి ముందే. మరి ఒకవేళ రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ కనుక 6 నెలలు 6 వారాల లోపు కనుక మనకి పార్లమెంట్ చట్టం దాల్చకపోతే, అంటే పార్లమెంట్లో కనుక అప్రూవ్ అవ్వకపోతే ఆర్డినెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ పార్లమెంటు ఈ ఆర్డినెన్స్ని కనుక డిస్కస్ చేసుకున్నప్పుడు ఒకవేళ లోక్సభ యాక్సెప్ట్ చేయకపోయినా రాజ్యసభ యాక్సెప్ట్ చేయకపోయినా కూడా అది క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ టైం అయిపోయినా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ద డే 6 months 6 weeks ఇస్ ద మ్యాక్సిమం టెన్యూర్ అనమాట. రాష్ట్రాల్లో కూడా ఆర్టికల్ 213 ప్రకారం ఓకే గవర్నర్ గారు ఇష్యూ చేసినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో అది మనకి 6 months 6 weeks అమల్లో ఉంటుంది. అలాగే మూడో స్టేట్మెంట్ ఏమి ఇచ్చామంటే ద ప్రెసిడెంట్స్ ఆర్డినెన్స్ కెనాట్ బి క్వశ్చన్ ఇన్ కోర్ట్ అని అడిగారు ఇక్కడ మనకి. ఖచ్చితంగా పార్లమెంట్ చేసినటువంటి చట్టాలను ఎలా అయితే మనం జ్యుడిషియల్ రివ్యూకి తీసుకెళ్తున్నామో ఆర్డినెన్స్ని కూడా జ్యుడిషియల్ రివ్యూకి తీసుకెళ్ళొచ్చు. ఓకేనండి, ఎందుకంటే వెన్ ద ఆర్డినెన్స్ ఆర్ ఎల్స్ ద యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్ కమ్ ఓకేనండి మనకి అఫెండ్స్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద పబ్లిక్, అంటే ప్రాథమిక హక్కుల్ని కనుక ఉల్లంఘించేటట్టు ఉంటే ఖచ్చితంగా దీన్ని కూడా ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే రాష్ట్రపతి గారి యొక్క ఆర్డినెన్స్ అనేది రాష్ట్రపతి గారి యొక్క డిస్క్రిషనరీ పవర్ కిందకి రాదనమాట, అంటే విచక్షణ అధికారం కిందకి రాదు. కేవలం ఏంటంటే క్యాబినెట్ సలహా మేరకు మాత్రమే రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తారు. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ మూడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద ఫైనాన్స్ కమిషన్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై ద ప్రెసిడెంట్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ కాన్స్టిట్యూషన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓకేనండి ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నారు ఇక్కడ మనకి. ఆర్టికల్ 270, 275, 280 అండ్ 282 అన్నారండి ఇక్కడ మనకి. భారత రాజ్యాంగంలో ఏ అధికరణం కింద అంటే మనకి ఆర్టికల్ నెంబర్ 280 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే ఆన్సర్ వచ్చేసి సి మనకి. అంటే రాజ్యాంగంలో మనకి ఆర్టికల్ 280 ఏం చెప్తుందంటే మనకి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి, ఫైనాన్స్ కమిషన్. ఏంటి ఫైనాన్స్ కమిషన్ యొక్క డ్యూటీ అంటే మనకి భారతదేశంలో ఉన్నటువంటి మనకి ట్యాక్స్ ఇన్కమ్ కానీ ఇతర రెవెన్యూ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా షేర్ చేయాలి అనేది మనకి డిసైడ్ చేసేది ఎవరంటే ఆర్థిక సంఘం. డిసైడ్ చేయరు యాక్చువల్లీ, వాళ్ళు ఏంటంటే చెప్తారనమాట. ఎందుకంటే ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అయినప్పటికీ కూడాను ఫైనాన్స్ కమిషన్ ఇచ్చేటటువంటి రిపోర్ట్ కేవలం అడ్వైజరీ రిపోర్ట్ మాత్రమే. ఎందుకంటే గవర్నమెంట్ దాన్ని ఫాలో అవ్వచ్చు, ఫాలో అవ్వకపోవచ్చు, బట్ మెజారిటీ టైమ్స్ ఫాలో అవుతుంది, కానీ అన్ని విషయాల్ని ఫాలో అవ్వదన్నమాట వాస్తవానికి. కాబట్టి సో వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు అనమాట ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మోస్ట్లీ మనకి. సో అయితే ఆర్టికల్ నెంబర్ 280 ప్రకారం ఏంటండి అంటే ఫైనాన్స్ కమిషన్ విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవ్రీ 5 years అండి. మనకి 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేస్తారు రాష్ట్రపతి గారు. అండ్ అతను నిర్ణయించినటువంటి సంఖ్యలో మనకి మెంబర్స్ ఉంటారనమాట. మరి ఒకసారి ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత దాని యొక్క పదవీకాలం ఎంత ఉంటుంది అంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ యొక్క పదవీకాలం దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు 5 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ యొక్క పదవీకాలం అని అడిగారు అనుకోండి ఎగ్జాంపుల్, ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ పదవీకాలం 5 ఏళ్ళు ఉండదండి.
అపాయింట్ చేసిన దగ్గర నుంచి రిపోర్ట్ ఇచ్చినంత వరకు ఉంటుందన్నమాట. ఒకవేళ రిపోర్ట్ 2 ఏళ్ళు ఇచ్చారనుకోండి, 2 ఏళ్ళే పదవి కాలం, 3 ఏళ్ళు వేస్తే 3 ఏళ్ళు, 1 ఇయర్ వేస్తే 1 ఇయర్ అనమాట. 6 ఏళ్ళు అయితే 6 ఏళ్ళు ఉంటుంది పదవి కాలం, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఎందుకంటే ఆర్థిక సంఘం యొక్క చైర్మన్కి స్పెసిఫిక్ పదవి కాలం ఉండదండి, కానీ ఆర్థిక సంఘం యొక్క రిపోర్ట్ ఇంప్లిమెంటేషన్ మాత్రం 5 ఇయర్స్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. అలాగే రాష్ట్రాల్లో అయితే మనకి ఆర్టికల్ నెంబర్ 243I ప్రకారం, ఆర్టికల్ 243Y ప్రకారం మనకి గవర్నర్ గారు అనమాట మనకి ఫైనాన్స్ కమిషన్లు ఏర్పాటు చేస్తారు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ 243I అండి. అలాగే మున్సిపాలిటీ లెవెల్ అయితే మనకి 243Y. చాలా చాలా ఇంపార్టెంట్ ఫైనాన్స్ కమిషన్ అనేది. మరి ప్రస్తుత ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరో మీరు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్స్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ బై ద 44th అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1978. సో మనకి భారతదేశంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ హక్కుని ప్రాథమిక హక్కుల్లోంచి తీశారంట? ఆస్తి హక్కు, సమానత్వ హక్కు, మత స్వేచ్ఛ హక్కు, రాజ్యాంగ పరిహారాల హక్కు అండి. ఆన్సర్ వచ్చేసి మనకి రైట్ టు ప్రాపర్టీ అండి, ఆస్తి హక్కు. ఎందుకంటే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1978లో చూడండి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఆస్తి హక్కు అనేది కేవలం ప్రాథమిక హక్కుల జాబితాలో ఉండి మాత్రమే తీశారు. ఓకే, అంతేగాని పూర్తిగా ఆస్తి హక్కు తీయలేదండి. ప్రజెంట్ ఆస్తి హక్కు అంటే మనకి రైట్ టు ప్రాపర్టీ అనేది మనకు ఒక లీగల్ రైట్గా ఉందన్నమాట ఆర్టికల్ నెంబర్ 300Aలో. ఓకేనండి, 44th అమెండ్మెంట్ అంటే మనకి ఏ పార్ట్లో ఉందంటే మనకి పార్ట్ 4Aలో ఆర్టికల్ నెంబర్ 300Aలో మనకి మెన్షన్ చేయడం జరిగిందండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ప్రజెంట్ ఇల్లీగల్ రైట్. ఓకేనా, మనకి కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు 1973లో ఏం చెప్పిందంటే, ఓకే, ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్కి ఉన్నప్పటికీ డు నాట్ చేంజ్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నారండి. అలా బేసిక్ ఫీచర్ని మార్చకుండా ప్రాథమిక హక్కుల జాబితాలోంచి మాత్రమే తీశారండి, పూర్తిగా ఆస్తి హక్కును తొలగించలేదు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ క్వశ్చన్స్ మనకి ఈ వీడియోకి సంబంధించినవండి. నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని ఇండియన్ పాలిటీ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మన బాలు ఐక్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దివాళీ ఆఫర్స్ ఉన్నాయి మన యాప్లో ప్రజెంట్, అవి కూడా యూటిలైజ్ చేసుకోండి. జస్ట్ మీరు బై నౌ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా మీకు కోడ్ అనేది అప్లై అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.